మరి ఈ సమయంలో వివాహ కార్యక్రమం జరిపించడానికి దైవ సేవకులు పాస్టర్ సుందరం గారు మన మధ్యన ఉన్నారు. వారు వివాహ కార్యక్రమం నడిపిస్తారు. ఈలోగా ఒక శరణం పల్లవి సహోదరులు, శరణం పల్లవి. Praise the Lord. Hallelujah. Sing.
స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరచిపోనిది మాసిపోనిది పెళ్ళనే బంధము మరచిపోకుమా జీవితమున మరచిపోకుమా జీవితమున పెండి నాటి ప్రమాణము గుణవతి అయిన భార్య దొరుకుతారురా, గుణవతి అయిన భార్య దొరుకుతారురా. ఆమె మంచి ముఖ్యము కన్నా విలువైనదిరా, ఆమె మంచి ముఖ్యము కన్నా విలువైనదిరా. జీవితాంతము తోడురా, పెన్నెల పాటరా. జీవితాంతము తోడురా, పెన్నెల పాటరా. పెన్నెల పాటరా, పెన్నెల పాటరా.
మంచి ముత్యము కన్నా విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము జీవితాంతము తోడురా వెన్నెల బాటరా 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 హలో మంచిది. మరి ఈ సమయంలో ప్రియమైన వాళ్ళారా, మనం అందరం వివాహ కార్యక్రమంలోకి వెళ్దాము. దైవ సేవకులు, పెద్దల అభిషేకులు, మరి వనమాడి సుందర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ యొక్క వివాహ కార్యక్రమానికి రిజిస్టర్గా మన మధ్యకి వచ్చి ఉన్నారు. వారు వస్తుండగా డప్పులు కొట్టి ప్రభుని మహిమపరుద్దాము. వారు వస్తుండగా డప్పులు కొట్టి ప్రభుకి మహిమపరుద్దాము. మరి ఈ సమయంలో దైవ సేవకులు ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుని నామను మహిమకరంగా జరిగించబోతున్నారు. గట్టిగా ఒక్కసారి మనకు డప్పులు కొట్టి ప్రభుని మహిమపరుద్దాము. ఆ పూల దండలు, విడి పూలన్నీ దగ్గర పెట్టండి. అందరూ అందుబాటులో ఉండండి. పెండి కుమారుని తరపున, పెండి కుమారు తరపున అందుబాటులో ప్రతి ఒక్కరు ఉండాలి. దైవ సేవకులకి సమయం ఇస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా గొడుగులు దింపండి. అయ్యా గొడుగులు దింపండి బాబు. గొడుగులు కొంచెం దింపండి. ఎవరు కనిపిస్తలేదు నాకు. దేవునికి స్తోత్రం చెప్పుకుందా. నా ఎంత పడగుంది అది. ఓకే, అందరూ కూడా ఒకసారి లేచి నిలబడతాం. అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, చాలా ప్రయాణం చేయొచ్చారు. మన మధ్య ఉన్న కోస్టల్ ప్రెసిడెంట్ గారు సైమన్ పాల్ గారు వేదిక మీద రావాల్సింది కోరుతాం. రండి అయ్యా, రండి రండి సార్. సమర్పణ గారు కూడా రావాలని మనం చేస్తున్నాం. ఓకే, సేవకుల్లాగే వేదిక మీద ఉంటే ఆ నూతనంగా జతపరచబడిపోతున్న బిడ్డలకు ఆశీర్వాదం. పెళ్ళి కొడుకుగా సిద్ధంగా ఉన్న బిడ్డలకు కూడా లేచి నిలబడాలి. అయ్యా ఒక్కసారి లేచి నిలబడదాం. చాలాసేపు కూర్చున్నారు వీళ్ళకి కూడా. ఓకే, మరలా కూర్చుందాం. కూర్చోండి అమ్మా. బా, ఎందుకు నిలబెట్టినట్టు, ఎందుకు కూర్చున్నట్టు? ఓకే, ఒక ఆయన అంట ద్రాక్ష తోట వేసాడు. బాబు మీరు కూడా కూర్చోండి. మన నాని ఎలా ఉన్నాడంటే జాషువా పాస్టర్ గారిని నీకు పెళ్ళి అన్నాడు. ఏమన్నాడా? అంటే కొన్ని కారణాలు చెప్పాడు. నాయన నీ వీడియోస్ నేనేం చూడను, మా వచ్చిన జల్లు వైపు చూస్తాను, నువ్వు ఎలా చేయమంటావు చేస్తాను పెళ్ళి. పాస్టర్ గారికి చెప్పాను ఈ మాట రాస్తా. ఆ మాట చెప్పగా ఫీల్ అవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పుకుంటా. హల్లెలూయా. ఒక ఆయన ద్రాక్ష తోట వేసాడంట. ద్రాక్ష తోట వేస్తే బాగా పండిందంట. ద్రాక్ష తోట పండితే ద్రాక్ష పళ్ళు తిందామని నక్క చాలా ప్రయత్నించిందంట. ద్రాక్ష తోటలోకి వెళ్ళాలని చిన్న బజ్జి ఉందంట.
ఆ బజ్జంలోనికి మొత్తం మీద ప్రయాసకు లోపలికి వెళ్ళిపోయిందంట. లోపలికి వెళ్ళిపోతే ఫుల్గా తిందంట. ఈలోగా ద్రాక్ష తోట యజమాని కర్ర పట్టుకుని తిరుగుతున్నాడంట, తోటలోకి ఏమైనా దూరయ్యా అని. యజమాని చూడగా నక్కకు భయం వేసిందంట. ఆలకెళ్తున్నారా అమ్మా? ఆలకెళ్తున్నారు కదా? ఓకే, మీరు ఆలకెళ్తారు నా మాటలో. ఓకే, ద్రాక్ష తోట యజమాని చూసి నక్కకు చాలా భయం వేసిందంట. ఈ బాబు ఇంకా చూస్తే చంపేస్తాడు ఇంకా అని కంగారు పడుతూ ఏ బజ్జీలోంచి ఉంది ఆ బజ్జీలో బొర్రెట్టిందంట. వెళ్తలేదంట. నాకులో పొట్ట ఎక్కువైపోయింది, వెళ్తలేదంట. ఆ ద్రాక్ష తోట యజమానికి బాబోతు కనిపించకి ఏమి లేదు, చంపేస్తాడండి. మాల్కి వెళ్ళిపోయి 3 రోజులు అలాగా ఏమి తినకంట ఉందంట. తినకండి బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చిన తర్వాత నన్ను అనుకుందంట, ఎందుకు వెళ్ళాను ఎందుకు వచ్చాను నాకు తెలియదు అన్నంట. అర్థమవుతుందా? మీరు కూడా ఎలా ఉన్నారంటే ఈ పెళ్ళి ఏంటో, ఈ పద్ధతి ఏంటో, పాటలు ఏంటో, దేవుడు అన్నాడో, ఎవరిని చూడొద్దు అన్నాడో, 3 రోజులు ఉండమన్నాడో, అలాగే అనుకుంటున్నారు కదా మీరు. అందరూ కూడా యాక్టివ్గా ఉందాం, దేవునికి స్తోత్రం చెప్పుకుందా, యాక్టివ్గా ఉందాం. ఒక పాట పాడి ముందుకు వెళ్ళిపోతాం. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం, త్వరగా ముగించేస్తాం. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో, నా ప్రాణమైనావు నీవు. హల్లెలూయా. అన్నాను కదా, మీరు ఎందుకు వచ్చారో ఎందుకు కూర్చున్నారో మీకే తెలియనట్టు కూర్చున్నారని. ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా ఎలా ఓపండి. అర్థమవుతుందా? తప్పట్లు పట్టాలి. అది భోజనాలు పెట్టేస్తున్నారు, అక్కడ భోజనాలను చేసింది మీకే స్వాయిస్తాం. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో. పట్టాలి, తప్పట్లు పట్టాలి. ఆశీర్వాదం మీకు. అది మా సహోదరి సారేశ్వర తల్లి వాళ్ళు తప్పట్లు పడుతుంది. బాగుంటమ్మా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో, నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా. నీతోనే లేకున్నా నాతోనే ఉన్నా, నిన్ను పిలవకున్నా పలుకునే ఉన్నావు. నీతోనే లేకున్నా నిన్ను పిలవకున్నా పలుకుతూనే ఉన్నావు. ఎందుకింత ఆశనాపై యేసయ్యా, ఎందుకింత ఆశనాపై యేసయ్యా, ఎందుకింత ఆశనాపై యేసయ్యా, ఎందుకింత ఆశనాపై యేసయ్యా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో, నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా,
మహాగురుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. నాయన ప్రభుని అతని సేవకు నిలబెట్టు ప్రభువా. అయా అతని చక్కని సందేశాన్ని విడిపించావు. అయా అతని సేవకుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను మరోపరచండి, నీ స్వరం వినిపించండి. నాయన ప్రభువా, ఈ ప్రాంగణం అంతా నీ కంచి వేమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రభువా అయా నా తండ్రి నాయన ప్రత్యేకమైన రీతిలో దీవించమని వేడుకుంటున్నాం. అయా నా తండ్రి ప్రభువా, జాషువా ప్రియ నా తండ్రి ప్రభు వివాహ విషయంలో ప్రభువా అయా బంధువులుగా, స్నేహితులుగా, సంఘంగా, సేవకులుగా వచ్చున్నాం ప్రభువా. అయా నీ సన్నిధి మా మధ్య నుంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగమును, నీ వైవేక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనిస్తున్నాను. మా అర్థమవుతుందా? నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగం, యవనస్తుల యొక్క ప్రారంభ దశలో ప్రేమ ఎలా ఉంటుందంటే ఒకరికొకరితో అంటుకుండి, ఒకరికొకరు కూడా నువ్వంటే నేను ఇష్టం, నేనంటే నీకు ఇష్టం అన్నట్టుగా. 2 ఒంట్లు అంట అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాయంట. మా ఆలకించ 2 ఒంట్లు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాయంట. ఎడారిలో దాహం వేసిందంట. దాహం వేస్తే ఆ ఒంట్లకి దాహానికి నీళ్ళు లేవంటే ఎక్కడ చూసినా. ఎక్కడ నీడవుతే అక్కడికి త్వరగా వెళ్తున్నాయంటండి. అక్కడ నీడున్న చోట నీరున్నాయి, ఏమనుకు చూస్తే ఎక్కడ నీరు లేకపోతే ఒక గొయ్యిలు వచ్చిన కొన్ని నీళ్ళు ఉన్నాయంటండి. ఒక వాటర్ ఉందంట. ఆ నీళ్ళు ఒక ఒంటు తాగితే ఒక ఒంటుకు సరిపోతాయి, 2 ఒంట్లకు సరిపోవు. ఈ 2 ఒంట్లు కూడా ఎవరంటే భార్యాభర్తలు. అమ్మాయి ఆలకంటున్నారా? అమ్మాయి భార్యాభర్తలు. ఈ 2 ఒంట్లు కూడా భార్యాభర్తలు ప్రయాణం చేస్తా యొక్క కొన్ని నీళ్ళు చూసాయి. భార్య అంటుందంటే భర్తని, ఎవరిని మీరు తాగండి అంటుందంట. అమ్మా భార్య అంటుందంటే భర్తని మీరు తాగండి అన్నదంట. లేదు లేదు నువ్వే తాగే అన్నాడంట. అర్థమవుతుందా? అమ్మాయి అన్నాలు ఇలాగన్నాలే వాళ్ళకిందని చెప్పమ్మ. అమ్మ కథ చెప్పేది అనగానగా ఒక రాజు అంట అని. అనగానగంటే అర్థం ఏంటి? ఆ కథ రాజు పేరు తెలియదు. అనగానక ఊరంట అనేది. అనగానగంటే ఊరి పేరు. అలాగంటూ ఊనక రే పడుకున్నావా అనేది. దానికి కథ పూర్తి అవడానికి అని అలాగే నాకు ఆ వాక్యం పెళ్ళి అవునంత వరకు మీరు ఏమనాలే? కొంచెంనే అనాలా? ఓకే. భార్య భర్తలు కూడా ఆ యొక్క గోతిలోకి వెళ్ళి భార్య అని అంటుందంట, భర్త నువ్వు తాగు అంటున్నాడు. అంటే భార్య అంటుందని భర్త నేను నువ్వు తాగు అంటుందంట. ఇద్దరు కూడా ఒకరు పట్ల ఒకరు వాదా యొక్క ప్రేమను చూపించుకుంటున్నారంట. అలా కాదు, మన ఇద్దరు కూడా కలిసి తాగుదాం. ఉన్న కొన్ని నీళ్ళే కాబట్టి శీర్షకం తాగుదాం అని 2 కోట ఒంట్లు ఆ యొక్క గోతిలోకి దిగి ఆ యొక్క లోయలోకి ఒకేసారి మూతెట్టాయంట. మూతెట్టి పావు గంట పోయి నీళ్ళు తాగి తెలియదంట. అర్థమవుతుందా? కారణం ఏంటి? మా ఆయన తాగితే చాలు అనుకుని భార్య అనుకుంటుందంట. భర్త అనుకుంటున్నాడంట మా ఆవిడ తాగితే. అర్థమవుతుందా? మన వాళ్ళు ఏమని చేస్తారు తెలుసా? ఇంట్లో వంట వండేసుకోండి, అలా ఆయన రాకుండా బొవ్వు తినేసి ఆయన అంతే లేదండి. మళ్ళీ అంటదే నీకు కొడుకునట్టు కొట్టుకున్నావు, అన్నవుతాను అడిగావా అంత. నేనంటాడు ఇదేటో వండింది కదా. ఇద్దరు కూడా అట్లాగా ఒక అరగంట అయ్యేటప్పటికి నీళ్ళు తాగుతున్నదంట. నీళ్ళు తాగకపోతే వాళ్ళిద్దరి నుంచి కళ్ళట్టు నీరు వస్తున్నాయంట. ఏంటంటే ఏంటయ్యా నీవు తాగుతులేదు నేను తాగుతులేదు, ఏంటంటే నువ్వు తాగు నేను తాగు. ఒంట్లకు కొన్ని అనుబంధం ఈరోజు మానవులకు కొంత అందు బాగుంటుందండి. దేవునికి స్తోత్రం చెప్పుకుందా. మా మామ 3 కోడల్లో మా మాయలు పెళ్ళయింది. మా చేతి కట్టుకుని ఏమైనా స్వీట్ అట్టుకొచ్చాడు అనుకో, తెల్లారి పొద్దున తిట్టేది ఎవరిని? కొడుకుని కాదు, కోడలు. వీళ్ళు ఏం చేసేవారంటే జేబులు ఎట్టుకుండి రాజ్యంగా అట్టుకొచ్చేవారు. జేబులు అట్టుకొచ్చారు కానీ కాగితం పారేస్తారు వీళ్ళు. తెల్లారిపోతే కిటికీ పక్కన కాగితం ఉండేది, అది గౌడు తిరిగేది.
ఈ కాయం చేతం పెళ్ళానికి స్వీట్ అట్టుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గడి చెప్పండి. అంటే భర్తకి ఎప్పుడు కూడా భార్య పెట్టాలని ఆశ ఉంటుంది. మన నానే ఉన్నాడు ఎప్పుడు కూడా భార్య అంటే పెళ్లి చేసుకున్నా కానీ ఫార్మ్ అయిపోద్ది. పెళ్ళి ప్రేమ, ఇద్దరి ప్రేమ ఎలా ఉంటుందంటే అతికిపోద్ది. ఎలాగ అతికిపోద్ది అంటే నీవంటే నాకు ఇష్టం, నిన్ను చూడకపోతే అట్లా ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు ఉన్నారా, మధ్యలోకి వెళ్ళకూడదు. ఒకవేళ జేబులో తెచ్చుకున్నాడు అనుకో, ఓన్లే పిల్లలు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, గడి చెప్పాలి, గడి చెప్పండి అమ్మా. ఓకే, బైబిల్ చెప్తుంది భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమ, భర్త ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? పెళ్ళి ఉందాక ఉంటుంది. పెళ్ళి ఉందాక. వాళ్ళు ఫోటోలు చూసారంటే మరి నాకు వాట్సాప్ పంపించారు. సముద్రం పక్కన కూడా ఎంత అనురాగం అండి, ఎంత ప్రేమ అండి. వాళ్ళిద్దరు కలజోళ్ళు చూస్తే అమ్మ బాబోయ్ కాకినాడలో కొన్నారా అనుకున్నా. మన ప్రియ ఫోన్ చేసి అంటాడు, ప్రియా నీ స్వరం వినకపోతే పెళ్ళి 6 నెలలు అవుతుంది. 6 నెలలే, 6 నెలలు ఎక్కువ అక్కర్లేదు, 6 నెలలే. ఆ పిల్ల 6 నెలలు దాకా ఏం చేస్తా అన్నం తినేటప్పుడు మెడపడ్డదనుకో వెంటనే పట్టుకుంది కళాశక్తి నీళ్ళు అంటాడు. 6 నెలలు 1 సంవత్సరం అయిపోయి అంటాడా మెడపడ్డది, ఏమే గిన్నెట్టుకుందాను కళాశక్తి కలవా. మనవాడు అలాంటి కాదండి, సమాజంలో చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడవాళ్ళ మైండ్ ఎలాంటిదంటే చాలా స్వల్పం. దేవుడు అంట ఆడవాళ్ళ యొక్క మైండ్ తెల్ల జిగురుతో చేశాడంట, మగవాళ్ళ మైండ్ నల్ల జిగురుతో చేశాడండి దేవుడు. ఆడవాళ్ళకి చూడండి తెల్ల జిగురుతో చేసిన ఆడవాళ్ళకి చాలా చిన్న సమస్యతో కలవరపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రియకి నాబట్టాడు జాషువా మరి ఆ పిల్లల దగ్గర నిలబడ్డాడంటే ఆవిడికి పిల్లకి నిద్రట్టదు. ఏమైపోయిందో అంటారు. అంటే సమస్య స్త్రీలు సులకనంగా చూస్తారు, అంటే చాలా చిన్న కంగారు పడిపోతారు. అందుకని బైబిల్ అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును, పురుషులు కూడా చెప్తుంది, పురుషులారా జ్ఞానంతో ఎవరిదంట జ్ఞానంతో కాపరిచి. అమెరికా దేశస్తులు అంటారంట అని 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 అంటారంట. అని అంటే అర్థం ఏంటి? నా తేనె అని. అలాగా దాన్ని రోజుకి 30-40 సార్లు అనకపోతానంట. వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటుందంట, ఆ నెంబర్ ఫోన్ చేసి చేసిపోతారంట. అని 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 మన వాళ్ళు ఏమంటారు తెలుసా? నైట్ గుడ్ డార్లింగ్, గుడ్ నైట్ మన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇంకా బియ్యం పెట్టి మీద మోతేసం చూడు, గేటుకి గడెట్టని చూడు, లైట్ ఆరిపోవా అంటారు మనోళ్ళు. అక్కడ గుడ్ నైట్ అన్నీ అన్నీ అనపోయామనుకో వేసిపోతారంట. ఇలాగ ఒక పెళ్లి చేశాను, పాస్టర్ గారు నాకు జోకులేడు రాదండి అన్నాడు. మీ ఆవిడ పేరు ఏం పేరు అని అన్నాడు, రేఖ అన్నాడు. ప్రతిరోజు రేఖ నువ్వు కేక అనమన్నాను అంతే. రేఖ నువ్వు చెప్పాలి. ప్రతి స్త్రీని కూడా పురుషుడు పొగిడాడనుకో ఇంట్లో ఏ సమస్యలు రా. చేస్తారా ఈ మనిషి అలసిపోతుందా, ఏమి పక్కింటి చేసుకుంటుందా అంటే అప్పటికి మనిషి వచ్చేది కోపం. పక్కింటి నాకు అన్నట్టుగా నువ్వు తప్ప ఎవరు చేస్తారు. ప్రతి పురుషుడు కూడా స్త్రీ అంటే 30 సార్లు రోజు పొగడాలంట. ప్రతి స్త్రీ పురుషుడిని 15 సార్లు పొగడాలంట. ఆ కుటుంబానికి ఏ సమస్య ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము, గడి చెప్పాలి. హల్లెలూయా. ప్రేమ, పురుషుడు ప్రేమ తరిగిపోతుంది, కానీ పిల్లవుని కాంచి స్త్రీకి
మా ఆయన ఎక్కడున్నాడు ఏంటి అని ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉంటుంది. ప్రతి క్షణము తన జ్ఞాపకాలతోనే బ్రతుకుతారు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ఏ స్త్రీ అయితే లోబడతాదో ఆ లోబడే కుటుంబం నానాటికి బలాభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అది బైబిల్ అంటుంది, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అర్థమవుతుందా? లోబడి ఉన్నాను మాట చెప్పి ముగించేస్తానే. అమ్మా ఇంతకుముందు మీరు విన్నారు లేదు కానీ చెప్తాను. రాజుగారికి సమస్య వచ్చిందంటే, ఇలా పెళ్ళి అయిందంటే, అలా ఆవిడ అస్సలు లోబడతలేదంట. లోబడకపోతే మంత్రిని పిలిచాడంట. మంత్రి మీ ఆవిడని మాట వింటుందేరా అన్నాడంట. ఏం చెప్పుకుంటా మహాప్రభు అన్నాడంట. అది అలాగంట అంటే ఇంకో మంత్రిని పిలిచాడంట. ఆయన అడిగాడు, మీ ఆవిడ లోబడుతుందిరా? ఏం చెప్పుకుంటాను మహాప్రభు అన్నాడంట. మరి అలా కాదు కానీ మా ఆవిడ పరిస్థితి, నా పరిస్థితి ఇలా ఉంది. మైదానంలోకి అందరినీ పిల్లని మీకులాగా అందరూ ఒక మైదానం పిలిచారంట. మైదానం పిలిచి అట్టేపోయి ఎర్రజెండా ఇటే పరిస్థితి ఒక పచ్చ జెండా ఎట్టారంట. మైదానంలో ఎర్ర జెండా ఇవైపు ఎవరంటే ఏ పురుషుడికి అయితే ఏ భార్య అయితే లోబడదో అందరూ ఎర్ర జెండా వైపు పరిగెట్టమన్నాడంట. ఏ పురుషుడికి ఏ స్త్రీ అయితే లోబడుతుందో అందరూ కూడా పురుషులందరూ కూడా పచ్చ జెండా వైపు పరిగెట్టమని పురుషులనే పిలిచారంట. ఆ సమాజానికి అందరూ కూడా ఎర్ర జెండా మీద పరిగెట్టేస్తున్నారంట. రాజుగారికి కంగారు వచ్చింది, లోబడరా బాబు అని ఒక్కడ మాత్రం పరిగెడుతున్నాడంటే అండి పచ్చ జెండా వైపు అట్టంగా. ఒరే ఒక్కడన్నా దొరికారా అని తీసుకెళ్ళి కోటలో తీసుకెళ్ళి అడిగాడంట. గదిలో తీసుకెళ్ళి, ఒరే మీ ఆవిడ లోబడతావు సార్ చెప్పరా అన్నాడంట. లోబడుతుందని పరిగెడతలేదండి. గుంపులో కానీ పరిగెడతాను నీ తోలు తీసేస్తాను అందరూ ఆయన అందుకు ఒంటరిగా పరిగెడతాను బాగున్నాను. అర్థమవుతుందా? అందుకని బైబిల్ అంటుంది, స్త్రీలారా మీ యొక్క సొంత పురుషులకు లోబడి. ఏ ఇంటిలో ఏ స్త్రీ అయితే ప్రతి మాటకు తల వంచుతారో ఆ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. ఏ పురుషుడు అయితే భార్యను మన పురుషులు ఏం చేస్తారో తెలుసా? పక్కింటి స్త్రీ వచ్చిందనుకో నవ్వుతూ మాట్లాడతారు. అలా ఆవిడతో నేను పక్కలు కానీ అది ఎంత నవ్వుతానో అవ్వకుండా ఉంటుందా? అలా ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు బీచ్గా మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్పే మాట ఏంటంటే, భార్యతో ఎంత ప్రేమతో ఉంటామో కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, ఇంకా ముందుకు పోదాం. ఇక మన పిల్లల కొరకు వివాహం చేసేద్దాం. మరి చాలా ఆతృతగా ఉన్నారు. పాస్టర్ గారు త్వరగా చేసేయండి అన్నాడు మన జాషువా. ఒక మాట చెప్పి వారిని ముందుకు నడిపిస్తా. ఈ పురుషుడు ఈ స్త్రీ పరిశుద్ధ యొక్క గృహ జీవనంలో జతపరుషకు వచ్చి ఉన్నారు. వీరు జతపరుచుట సరైనది కాదు. ఎవరైనా న్యాయము ఏతు కనిపరిచిన ఎలా ఇప్పుడే తెలియజేయాలని లేని ఇంకెప్పటికి కూడా ఊరుకుండా ఉండవలసిందని కోరుతున్నాం. అమ్మా వీళ్ళిద్దరూ కూడా ఇలాగ జతపరచబడకూడదు అని ఏదైనా ఏతు ఉంటే చట్టపరంగానైనా కుటుంబ పరంగా ఇప్పుడే చెప్పాలి. ఓకే, వీరందరూ కూడా మౌనంగా ఉన్నారు కానీ మీకు మీరు టప్పట్లు కొట్టుకోండి. బాబు సగం జన అవకాశారు పేరు కొట్టాలి గట్టిగా. మీకన్నా కొట్టుకోండి అమ్మా. పిడకలేసినట్టు కూడా రావటం సౌండ్ గట్టి కొట్టాలి, గట్టిగా బాగా కొట్టాలి. కుట్టుకులా ఉంది. దేవునికి స్తోత్రం. ఓకే, మన జాషువాని ప్రియని అడుగుతున్నాం. ఈ వివాహానికి మేము ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగా వచ్చామండి అన్నవారు ఇద్దరు కూడా లేచి ఒకేసారి నిలబడాలి. జాషువా వెళ్ళినా పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అది ముందుకు రామ్మా. ప్రియా పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ముందుకు రామ్మా, ముందుకు రా, ముందుకు రండి. ఓకే, అలాగా ఎదురు బదిలించాను. ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 6:13 తీద్దాం. సంఖ్యాకాండం 30:2 తీద్దాం. చదివి సహకరించాలి జాషువా అయ్యగారు. ద్వితీయోపదేశకాండము 6:13 ఆయన పేరు ప్రమాణము చేయవలను, ఆయన పేరట ప్రమాణము చేయవలను. ద్వితీయోపదేశకాండంలో ఉన్న మాట ఏంటంటే 6:13 ఈ యొక్క వివాహము దేవుని పేరట ఈ యొక్క ప్రమాణం చేయాలి. ఇంకో మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండము 30:2 చెప్తుంది, ప్రమాణం చేసేవాళ్ళు అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను.
ఓకే. పక్కన తల్లి పాస్టర్ గారు పక్కుంటారా? దేవుని ప్రైజ్ ది లార్డ్. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతుకున్నంత కాలము ఇతన్ని ఎవరిని కూడా ఆశింపక ఈమెతోనే జీవించేదివా? పడ్డదమ్మా? నిలబడ్డదా? జీవించదు. కొట్టాలి చెప్పట్లో కొట్టండి అమ్మా, కొట్టాలి. ఓకే. దేవుని నిర్ణయం చొప్పున పురుష వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతుకున్నంత కాలము ఇద్దరిని ఎవరిని కూడా ఆశింపక ఈయనతోనే జీవించేదివా? కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, బాగా కొట్టాలి, గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. మరి కన్యాదానం చేయడానికి అమ్మాయి తరపున తల్లిదండ్రులు, అబ్బాయి తరపున తల్లిదండ్రులు లేక సంరక్షకులు ఎవరైనా అన్న కానీ ఎవరైనా బంధువులు కానీ ఉన్నా వేదిక మీద రావాల్సిన మనం చేస్తూ ఉన్నాం. సోన్ రాజు గారు, స్వర్ణలత, సోన్ రాజు గారు, స్వర్ణలత, అలాగనే అబ్బాయి తరపున నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండెనే, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండెనే. రాజు గారు రావాలి స్టేజ్ గారు. వెంకటేశ్వర్లు, స్వర్ణలత గారు, సోన్ రాజు గారు. హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. ఓకే. సూర్యప్రకాష్ని మరి మీ అమ్మాయికి భర్తగా ఉండుటకు అనగా మీకు అల్లుడిగా చేసుకుంటకు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నామండి. దగ్గర జగతి కన్నమూతే ప్రభు చేసెను మీ సంగమం. సూర్యప్రకాష్ అనగా జాషువాని మరి మీ అమ్మాయికి భర్తగా అనగా మీకు అల్లుడిగా చేసుకోవడానికి అమ్మ మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడతాను. కష్టంగా చెప్పినా అమ్మ, అన్నం పెట్టింది నువ్వే ఇంటికి వస్తే ఇష్టపడుతున్నాను. అల్లుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? బాబు ఎక్కడికి వెళ్తాను, అక్కల ఇంటికి వెళ్తాను అంటాడు తప్ప మాంగారింటికి వెళ్తాను అంటాడా? కష్టంగా చెప్తున్నామ్మా. ఎందుకు రా? ఓకే. మొన్న పెళ్ళి సంబంధం అయింది. పాస్ గారు అంటారు నువ్వు ముందే వెళ్ళి పని బాబు. ఓకే.
అమ్మాయి కుడి చేయి పట్టుకోండి, అబ్బాయి యొక్క కుడి చేతిని అందించండి. అమ్మ పట్టుకమ్మా, కుడి చేయి పట్టుకమ్మా. ఓకే, ఓకే. మరి మీ మేనల్లుడికి ఆగ్రహించాలి బాబు, భజంత్రులు ఆగ్నేయన సమయాన్ని పెట్టుకొట్టండి. ఓకే, మరి జాషువాకి ప్రియును మునేశ్వరి అమ్మ తల్లి. ఓకే, శాంతిప్రియును మరి మీ మేనల్లుడికి భారీగా చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడతాను. అబ్బాయి కుడి చేయి పట్టుకోండి, అబ్బాయి కుడి చేయి పట్టుకొని చిన్న ప్రార్థన అలాగే పట్టుకోవాలి. ఓకే, పెట్టండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో పట్టుకోరే బాబు, గట్టిగా చెయ్య. బాగా అలాగే పట్టుకుంటావా? బొటనీళ్ళు కూడా కలిపేస్తావా? ఓకే, ప్రార్థన చేద్దాం. అమ్మ మీరు కొద్దిగా అటు వెళ్ళండి, అబ్బాయి కట్టు నాని కొద్దిగా వెనక్కు కొంచెం జరుగు. మహాగురుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రం. ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు నాయన అయ్యా నా తండ్రి ప్రభువా, తల్లిదండ్రులు ప్రభు నా తండ్రి, శాంతి ప్రేమ ప్రభు నా తండ్రి, గుండెల మీద పని తండ్రి ఆయన పెంచి పోషించారు ప్రభువా. కన్యాదానం చేస్తున్నారు ప్రభు ఈ రోజు నాయన. జాషువా నా తండ్రి, నాయన సూర్యప్రకాశం నాయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే ధన్యత భాగ్యం అనుగ్రహింపసేమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఇందా బాగా పొడి తీసుకో. నానిబాబు అబ్బాయి బాగా పట్టుకో. ఓకే తెలియదు, థ్యాంక్ యూ. వెళ్ళిపోండి అయ్యా, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోవచ్చు. శుభం కలుగుని కాక. కోడలు బాగా చూసుకోండి, వెళ్ళండి. అబ్బాయి ఇప్పుడు లేస్తావా? అలా పట్టుకుంటావా? ఇలాగా అలా పట్టుకో. అది అమ్మా వెళ్ళిపోయి. ఓకే, మరి శాంతి ప్రేమ అనే సంబంధం చూసినప్పుడు అమ్మాయి యొక్క ముఖాన్ని చూసి అబ్బాయి ఇష్టపడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. మామగారిని అడుగుతాడు, పెళ్లి చేసుకుంటాడు. మామ అంటే ఫోన్లో చేసేస్తాను రా అన్నాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఉదయం చూసేటప్పటికి అమ్మాయిని మార్చేస్తాడు. అమ్మ మామ చిన్నపిల్లని చేస్తాను, పెద్ద పని చేస్తావా? మరి శాంతిప్రియ ఒకవేళ మారిందో అదే పిల్ల చూసేటట్లుగా ముసుగు తొలగిస్తాడు. మైన చెయ్యుదులు ముసుగు చెయ్యుదులు నీ
ఒకరినొకరు చూసుకొని ఒకసారి. నీ ముఖము మనోహరము వదిలే. ఓకే, సంబంధం చూసినప్పుడు చూసిన అమ్మాయినా? ఓకే, మనోడు ఒరిజినల్ కలర్ కదా, ముసుకేసిన ఎప్పుడా ఒరిజినల్ కలర్ కాబట్టి ఇంకా ఎక్కడ డాక్టర్ ఎవరికి స్తోత్రం చెప్పుకుందా. ఓకే, ప్రమాణం చేపిస్తుండగా నాతో ఈ మాటలు చెప్పాలి. మైక్ ఇవ్వాలి పాస్టర్ గారు, మైక్ ఇవ్వండి. ప్రేస్తున్నా పైకి ఇవ్వండి, అబ్బాయికి ఇవ్వండి. ఓకే, దగ్గర పెట్టుకో, మైక్లో పెట్టుకో. ఓకే, జాషువన నేను శాంతిప్రియన నిన్ను శాంతిప్రియనా లెక్క కంగారు అయిపోతుంది, మొదటి పెళ్ళి కదా. ఓకే, శాంతిప్రియ అనే నిన్ను శాంతిప్రియ అనే నిన్ను ఓకే నా భార్యనిగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి మరొక చెప్తావా, నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా నుందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను సేవకుల ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. అమ్మాయిని చూడు చేపట్టు పాప. ఆనందమే సంతోషమే మీ కలయిక చిత్తమే, ఆనందమే సంతోషమే మీ కలయిక చిత్తమే. అయ్యా అమ్మాయి కూడా చెప్తుంది గుణేశ్వరి అంతేనా, శాంతిప్రియ. ఓకే, శాంతిప్రియ నేను జాషువని నేను. బాబు చెప్తామా, అబ్బాయి మొగం చూడాలి, మొగం చూడమ్మా, కన్నుల్లో కన్నులు పెట్టి చూడు. అబ్బాయి నేను కలుపుతుందంటే నాకు ఇంటికి వేసుకుంటాడు. ఓకే, కళ్ళు చూడు. శాంతిపైన నేను జాషువని నిన్ను. చెప్పమ్మా అమ్మా, అట్టే క్లాత్. ఓకే, చెప్పాలి, నా తొందరగా చెప్పాలి. జాషువని నిన్ను చెప్పమ్మా. నా భర్తనగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని అపేక్షడమా. ఇక్కడ వాక్యాలు ఉన్నాము, మా కళాత్మకంగా చేస్తూ ఉన్నాము. అబ్బాయి మొక్కలు చూడి నేను తలెక్క నేర్చుకోమని ఎవరు చెప్పారమ్మా. ఓకే, దేవుని అబ్బాయిని చూడాలి, అబ్బాయిని కళ్ళలో చూసేవాడు అంటే దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును
నీకు లోబడి నీకు లోబడి నీకు లోబడి నీకు లోబడి మరొకదక్క నీకు లోబడి నీకు లోబడి అబ్బా నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతయు నీ యందు నీ యందు నమ్మకంగా ఉండమని నమ్మకంగా ఉండునని దేవుని ఎదుటను దేవుని ఎదుటను సేవకుల ఎదుటను సేవకుల ఎదుటను సంఘం ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేసి పట్టాలి చప్పట్లు కొట్టాలి. అమ్మాయి మొత్తం మీద మట్టి వచ్చేసింది. అమ్మ బాగా పట్టాలి చప్పట్లు బాగా పట్టాలి. అయ్యా థ్యాంక్ యూ. సైమన్ పాల్ గారు ఈ యొక్క అయ్యగారి పట్టుకొని ప్రార్థన చేయాలి. బిడ్డలు బంగారాన్ని మనసు కలిగి వారి బ్రతుకు కాలం అంతా అన్యోన్య సహవాసంతో జీవించాలని ప్రార్థించారు. కళ్ళు మూసుకుందాం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అమ్మ అత్యంత ప్రేమ కృప నమ్మకం కలిగిన మా దేవ, పరలోకమైన మా తండ్రి, నీ ఒక్క బంగారు పాదములను పెట్టి కోట్లాది కృతజ్ఞత స్థితులు తెలియజేసుకుంటున్నాం. ప్రభా, వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనది. ఈ వివాహానికి నాయనా మీరే కర్తగా ఉండి మీరే నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మీరే ప్రధాన యాజకుడిగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు. వీరి యొక్క వివాహ జీవితం అంతా కూడా శాశ్వత కాలము నాయన, వీరి బ్రతుకు కాలం అంతా కూడా మీ కృపాక్షేమములు ఈ బిడ్డల వెంట ఉంచునుగాక. ఈ యొక్క మంగళసూత్ర ప్రభునైనా మీ కృపతో నింపబడునుగాక. మీ శక్తిని ఉంచునుగాక. మీ బలమైన ఆత్మను కుమ్మరించునుగాక. యేసు క్రీస్తు నామములో ఇది ప్రతిష్ఠించునుగాక. మీ కృప, మీ కాపుదల ఈ బిడ్డలపై ఉంచి వీరి యొక్క బాంధవ్య జీవితమునైనా వీరు ఒకరినొకరు నైనా తోడే నేడే ఉండి వీరి యొక్క కృపతో నింపి వీరిని బలపరిచి భద్రపరిచి మీ శక్తితో నింపి మీ యొక్క నామం మహిమార్థమై వాడబడ్డానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. ఈ తర్వాత బైక్ పెట్టాలి మా పెళ్లి కొడుకు. ఓకే. నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకం మొదలు చూడు, పాదం చూడు. నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు స్థిరమైన ప్రేమకు ప్రియా ప్రియ నీకు సూచనగా ఈ మంగళసూత్రమును బాధితు ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేస్తున్నాను. నాయన మూడు లేలా మా పట్టుకో Thank you.
రూములు కొంచెం ఆయన 1, 2, 3 6 వేసేస్తా. నేను పట్టాలి అట్టేసావా పాడము. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేస్తున్నాను మరియు నా శరీరముతో నేను గణపరిచి నా ఆస్తి అంతటిలో పాలు పాకస్తునిగా చేసుకున్నాను. ఓకే, ఉంగరం పెట్టాను. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా
ఈ ఉంగరమును నీకు ధరింపజేస్తున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతట్లో పాలు భాగస్తురాణిగా చేసుకొనిస్తున్నాను. ఓకే, ప్రార్థన చేద్దాం. మరి బైబిల్ చాలా విలువైంది. వేసుకున్న బంగారాని కంట మేలు బంగారు కంట ఎన్ని బంగారం విలువైంది అమ్మ. ప్రతిరోజు కూడా మరి మీ ప్రియురాలు వేసుకునే బైబిల్ తెరిచి చదవాలి. తెలుసు కదా, చదివి తన ప్రార్థన చేస్తాం. మంచి దేవుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. జాషువా నా తండ్రి శాంతి ప్రియులు ప్రభా నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. నీ వాక్యం ప్రభు నా తండ్రి ప్రజల ప్రభునైనా ఒకరికొకరు బహుమానం ఇచ్చుకుంటున్నారు బాబు. మీరు ఉదయాన్నే లేచిన తండ్రి మీరు మొక్కలు ఎలా చూసుకుంటారో బైబిల్లో ఉన్న వాక్యం ప్రభా ప్రతిరోజు కూడా నీ ముఖ దర్శనం చూసే భాగ్యమాన్ని గురించండి. ప్రతి దినం ప్రభా నీ పాదాలు పట్టుకునే వ్యక్తులుగా జీవించిన అయినా వాక్యమే మా జీవితాలు కట్టేది బాబు. అది గ్రహించి ఆయా జ్ఞానం చేత బ్రతకడానికి బ్రహ్మని సన్నిధించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియ ముందేస్తుంది మా ముందు ఏమ్మా అలా పట్టుకో, బైబిల్ పట్టుకున్నానా అలా పట్టుకో. చేయి పడితే వాళ్ళు పెళ్ళి అయిపోయింది ఎదుర్కొనే. ఓకే, జాషువా శాంతి ప్రేమకి పాటలు చెప్పకూడదా? జాషువా వధువుగా విచ్చేసిన శుభవేళ వధువుగా కనిపించే తాజతగా. జాషువా వధువుగా విచ్చేసిన శుభ కాంతి వధువుగా. అదే జాషువాని శాంతికి కలిపి పాడుతున్నాడు పాస్టర్. గాయకులు బాగా పాడవయ్యా, తర్వాత పాడుతుగానే ఈ ప్రేమ పరీక్ష పెడదాం. పెట్టమంటారా వెళ్ళిపోతారా? పెట్టండి అంటున్నారు. ఓకే, వద్దు అన్నాడు ఆయన. ఓకే, మరి సూర్యప్రకాష్ అనగా జాషువా మరి శాంతి ప్రేమ ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ పూలమాల వేసేదాన్ని బట్టి మనకు కొంచెం అర్థమవుతుంది. ఆ ఇందులో ప్రేమ ఉందే, ఏదో మనకి కదా క్రియారూపంగా చూపించారు. మరి జాషువాని ఎంత ప్రేమిస్తుందో మన సూర్యప్రకాశ్ ఎంత ప్రేమ చేస్తుంది ప్రియ ఈ దండల ద్వారాగా వ్యక్తపరుస్తారు. 1, 2, 3 అంటేప్పటికీ ఎవరు ముందు చేస్తారో వారికే బహుమానం. నేను అసలు బహుమానం పట్టుకొచ్చి నీకు ఇచ్చే వెళ్ళిపోతాను. ఎవరు పొందుతారు వాళ్ళే. 1, 2 1, 2, 3 వీళ్ళు ముందుగా అనుకుంటే వచ్చారు అబ్బాయి. పాస్టర్ కంగారు పెడతాను, ఏం పని పడుతుందో.
చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ కప్పోర్దండ లేకపోతే పెళ్ళి వస్తుంది రాదండి. ఈ అంతనే పెళ్ళి వస్తున్నా, ఇప్పుడు పెళ్ళి వస్తుంది, ఇప్పుడు దాకా వాసన రావచ్చింది పట్టుకున్నాను. రావాలని మనం చేస్తున్నాం. మరి ఫ్రెండ్ ఎవరైనా సేవకులు అంటే వేదిక మీద రావాలని మనం జాషువా గారు ఓకే మోకాలు వేస్తారు. మరి దీన్ని ప్రభుత్వ వారు నాకు ఇచ్చిన అధికారాన్ని ఇక మరి పట్టణం పెట్టి కైస వివాహము మరి పరిపూర్ణంగా జరిగిపోయింది. నేను భార్యాభర్తలుగా మరి ప్రకటిస్తూ ఉన్న తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామంలో మరి ఇటువైపు వారైనా అటువైపు వారైనా వీళ్ళ మధ్యలోకి రాకుండా అన్యోన్యంగా బ్రతికేటట్లుగా ఇటు పుట్టింటి కట్టే బిడ్డలుగా అత్తని కట్టే బిడ్డలుగా బిడ్డకి దగ్గర జ్ఞానం ఇవ్వాలని, రాబోయే దినాల్లో దేవుడి బిడ్డలు ఫలింపజేయాలని, పుత్ర సంతానం ఇవ్వాలని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దైవజనులు కూడా రావాలి. వీళ్ళు మోకాలు వేయాలి, మోకరించాలి, మోకాలు వంచాలి. మోకాలు వంచాలి. మోకాలేనా ఇలాగ ఎదురుగా అది నువ్వు కూడా ఏమో చేతులు అయినా జాషువా మమ్మల్ని దీవించిన ఆయన ప్రార్థన చేసుకో. దైవజనులు, స్థానిక సేవకులు, అభిషక్తులు మధుబా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అయ్యా కుడస్థలందరినీ ప్రియమైన వారులారా, ఈ యొక్క నూతనంగా జతపరచబడినటువంటి జంట మీద చాపుటం సేవకులుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల కృపా సత్య సంపన్నుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ యేసు రాజ్యానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రినైనా. జాషువాను అలాగే బాబు శాంతిప్రియను అయ్యా ఈ భూమికి పునాది వేయబడక మునిపోయిన అనాది సంకల్పములోనైనా వీరిద్దరిని ప్రభా భార్య భర్తలు మీరు నిర్ణయించున్నారు. ఈ దినమందు ప్రభా పెద్దల ద్వారాను సేవకుల ద్వారా మీరు జతపరచడానికి, వివాహం జరిగించడానికి కృప చూపించిన యేసు రాజ్యా మీకు వందనాలు. ఇది మొదలుకొని బాబు వీరిద్దరు భార్య భర్తలుగా సంతోషము, సమాధానము, నెమ్మది, ఆదరణ, అభిషేకం, ఆరోగ్యము, బలము, శక్తి పొందుకొని అయ్యా ఈ జంట అనేక మందికి మాదిరికరంగా, అనేక మందికి వెలుగుకరంగా, సంతోషకరంగా ఉన్నట్టు మీరు సహాయం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడినట్లుగా బాబు ఈ యొక్క బిడ్డల జంటను దీవించి అయ్యా వీరి యొక్క దాంపత్య జీవితంలో గొప్పగా
గొప్ప కార్యం మీరు జరిగించి కృప చూపించి సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వచ్చి ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కళ్ళు మూసుకోండి, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన దివ్య సన్నిధి జాషువకును శాంతి ప్రియకును కూడొచ్చిన వారికును సేవకులకు ఇది బ్రతుకు కాలమంతా సదాకాలంతో నడిపించబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మా ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయా? ఇచ్చేయండి. కృప కలిగి ఉన్నగాక, మీరు పాలించి అభివృద్ధి పొందదురు గాక. దేవుడు కాబట్టి పొలాలు ఇచ్చింది కాక సేవకులందరూ అందరూ కూడా పడ తీసాను ఆయన. ఫోటో తీయండి అందరికీ సేవ. తల్లిదండ్రులు, జాషువా తల్లిదండ్రులు, శాంతిప్రియ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క ఆశీర్వాదం తెలియపరచవలసిందిగా కోరుతున్న అక్షంతలు వేస్తూ అయ్యా గాయకులు సారు పడలే. సమయం
ఘనమైన పీడక నీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా నీ జీవిత సంగ్రామ ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి. మధురం మధురం శుభ సమయం అతి మధురం వివాహబంధం. మధురం శుభ సమయం అతి మధురం వివాహబంధం. ప్రేమకు ప్రతిరూపమే నీ పరిణామము. మనసులో వెలియగా మమతలు విరబూయగా ప్రేమకు ప్రతిరూపమే నీ పరిణయమే. మనసుని వెలియగా మమతలు విరబూయగా. అనురాగ పూలే నీ ఇంట పూయగా మధురం శుభ సమయం అతి మధురం వివాహబంధం. ఆనందమే ఇరువురి హృదయం జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం. అలా ఒకసారి చూడమ్మ, ఒకసారి అలా పెడితేనే చూడు. పైకి ఎందుకు వెళ్ళు, పైకి ఎందుకు వెళ్ళు, పైకి ఆ? ఇలా చూడు. సరే పైకి కూర్చోరు. హలో, ప్రైజ్ దలా స్తోత్రం. ఆడబడుసు మరి అమ్మాయికి చుట్లు ధరించడానికి రావాలని కోరుతున్నాం.
వినే వినే ఫోడానికి తీతారు విని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మరి వేదిక మీద ఉన్న నూతన వధూవరులు జాషువా అలాగే శాంతిలకు మా అనిల్ అండ్ మ్యూజిక్ టీం తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అబ్బాయి తరపున ఒకరు అమ్మాయి తరపున ఒకరు సాక్షాంతరాలు రావాల్సిందిగా కోరుతున్నాం. అనుభవ్ గారు రండి. ఏదేను వరమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వరమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రైజ్ ది లార్డ్. ప్రభు ప్రభుదాసు. స్థిరపరచిన జార్జ్ గారు మా మామిడికి ఎగేస్తున్నాం, మా మామిడికి ఎగేస్తున్నాం తెచ్చి మా మామిడి దేవుని నిర్ణయము మనుషులకి అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము మనుషులకి అసాధ్యము, ఏదేను వరమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వరమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము, ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. జగతి కన్నాములు ప్రభు చేసెను నీ సంగమం, ఈ జగతి కన్నాములు ప్రభు చేసెను నీ సంగమం, ఈ ఇరువురి హృదయాలలో కలగాలి ఏ భావము, కలగాలి ఈ భావము, చెప్పాలి సంతోషం, ఇది దేవుని నిర్ణయం మనుషులకిది అసాధ్యం, ఇది దేవుని నిర్ణయం మనుషులకిది అసాధ్యం.
ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదులో నీవే రామంతునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదులో నీవే రామనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందం సంతోషం నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రేమలను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రేమలను చూడని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందం సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా మరొకసారి నూతన అందరికీ కూడా మా అనిల్ అండ్ మ్యూజిక్ టీమ్ పేరు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా కొద్ది ముందు రండి. ఓకే అన్న నువ్వు ఇటు వచ్చా సార్ సరిపోతుంది చాలా ఉంది చాలా ఉంది అన్న కొద్దిగా ముందుకు రా అమ్మ మీరు కూడా లైట్ రా మీరిద్దరు చాలు ఇంకా బ్రో వెనక్కు ఉండాలి నువ్వే ఓకే అమ్మా మీరు చూడండి స్తోత్రం హల్లెలూయా. సార్ మీరు దగ్గర కొనండి అమ్మ మీరు కూడా దగ్గర అమ్మ మీరు కొద్దిగా హల్లెలూయా. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం
కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవ రచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం పరిశుద్ధమైన పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభురాశించిన భద్రం జ్ఞానమే వైభోగం